నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రాహుల్ గాంధీని ఒక్కొక్కసారి చూస్తుంటే ఈయనకు మోదీ పైనో బీజేపీ పైనో కోపం ఉంటే దాన్ని ఎందుకు దేశంపై కోపంగా మారుస్తున్నాడు? అసలు రాహుల్ గాంధీ మాటలకు అర్థం ఏంటి? ఆయనకు తెలిసే మాట్లాడుతున్నాడా? ఆయన కనీసం గైడ్ చేసే వాళ్ళు లేరా అనిపిస్తుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. రాహుల్ గాంధీ మోదీపై కోపం దేశంపై కోపంగా మారుతుందా? మోదీని విమర్శించే క్రమంలో దేశంపై తన అక్కస్సును వెలగక్కుతున్నారా? కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకు సరుకు దొరకకపోవడంతో దేశ వృద్ధిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారా? ఏకంగా పార్లమెంట్లోనే వాస్తవాలను వక్రీకరించడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల చైనాను పొగుడుతూ భారత్ని కించపరుస్తూ పార్లమెంట్లో ప్రసంగాలు చేసిన ఆయన ఆ సమావేశాలు ముగిసిన భారత్పై తన అక్కస్సును వెలగక్కుతూనే ఉన్నారు. తాజాగా మేక్ ఇన్ ఇండియాపై తన అక్కస్సును వెలగక్కారు. లోక్సభలో మోదీ తన ప్రసంగంలో ఎక్కడ మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడలేదని, ఈ మేక్ ఇన్ ఇండియా మంచి కార్యక్రమమే అయినా అది విఫలమైందనే విషయాన్ని ప్రధాని గుర్తించాలని అన్నారు. ఒక దేశంగా ఉత్పత్తి రంగంలో విఫలమై దీనిని చైనా చేతిలో పెట్టామని విమర్శించారు. అదేవిధంగా మనం వృద్ధి చెందుతున్నాం కానీ నిరుద్యోగాన్ని ఎదుర్కోలేకపోతున్నామన్నారు. గత యూపీఏ ప్రభుత్వమైన ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వమైన నిరుద్యోగ సమస్యకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు. అయితే రాహుల్ గాంధీ చెప్పినట్లు మేక్ ఇన్ ఇండియా ఫెయిల్ అయిందన్న మాటలో ఎంత మాత్రం నిజం లేదని తెలుస్తోంది. మేక్ ఇన్ ఇండియాకు సంబంధించిన గణాంకాలే దీన్ని సూచిస్తున్నాయి. డిఫెన్స్, మొబైల్ ఫోన్స్, ఆటోమొబైల్స్ వంటి రంగాల్లో భారీ వృద్ధి కనిపిస్తోంది. వాటిని ఒకసారి చూపిద్దాం. అయితే ఇక్కడ ఒక్క విషయం చెప్తాను, ఇది నా పర్సనల్ అభిప్రాయం అండి, ఎవరిది కాదు. ఉద్యోగాల కల్పనలో ఫెయిల్ అవుతుంది. దీనికి ఖచ్చితంగా గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. ఏంటక్క ప్రతిదాన్ని కాంగ్రెస్ మీద తోసేస్తావు నువ్వు? అంత తప్పేం చేసిందంటే, ఒకప్పుడు చేతి వృత్తుల వాళ్ళు ఆ వృత్తులను కాపాడుకోవడం కోసం వారసులుగా తమ పిల్లల్ని తయారు చేస్తుంటే చేతి వృత్తుల వాళ్ళను డెవలప్ చేస్తూ వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తే నిరుద్యోగుల సంఖ్య ఇలా ఉండేది కాదు. ఈరోజు నిజంగా ఇది బాధో తెలీదు, లేకపోతే నిజంగా మనల్ని మనం అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఇలా జరుగుతుందో తెలీదు. నేను చెప్పింది ఒకసారి వాస్తవం కాలదా అని ఆలోచించండి. ఈరోజు మంగళ షాపు వృత్తిగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఆ వృత్తిలో ఉన్నారు? లేడీస్ పార్లర్ నుంచి జెంట్స్ హెయిర్ కట్ వరకు చాలా చోట్ల ముస్లిమ్సే ఉన్నారు. అంటే నేను ముస్లిమ్స్ చేస్తున్నారు, ముస్లిమ్స్ ఏదో సంపాదించుకుంటున్నారని మాట్లాడట్లేదు. ఎందుకు ఆ వృత్తిని వదిలేశారు? వాళ్ళేం తక్కువ సంపాదించట్లేదండి. ఒక్క హెయిర్ కట్ చేస్తే 500, 800, 1000 రూపాయలు. జావీద్ హబీబు లేకపోతే ఇంకొన్ని ఉన్నాయి, గ్రీన్ ట్రెండ్స్, ఇలాంటి వాటికి వెళ్తే నార్మల్గా నెత్తికి నూనె పెట్టి మసాజ్ చేసినందుకు 800-1000 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే ఆ దిశగా ఆ రంగంలో వాళ్ళు మంచి నేర్చుకొని ఒక నైపుణ్యతను సంపాదిస్తే వాళ్ళకు కొంత సహకారాన్ని అందిస్తే వాళ్ళే ఇద్దరికి పనిస్తారు కదా. అలాగే బొమ్మల తయారీ, చెక్క బొమ్మల తయారీ, అది ఎంత గొప్పగా ఉంటుంది తెలుసా? ప్రపంచ దేశాల్లో దానికి ఎంత వాల్యూ ఉంటుంది తెలుసా? కానీ ఈరోజు వాళ్ళ పిల్లలు అవి చేస్తున్నారా? చేయట్లేదు. చేతి వృత్తులను కనుమరుగు చేయించేసి ఈరోజు చాలా వరకు చేతి వృత్తులు పండ్ల వ్యాపారం, పూల వ్యాపారం, బార్బర్ షాప్ వ్యాపారం, బట్టల వ్యాపారం, స్వీట్ షాప్ వ్యాపారం, క్యాటరర్స్ వ్యాపారం, హోటల్స్ వ్యాపారం, టీ షాప్ వ్యాపారం, ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం ముస్లిం వర్గాలు. నిజంగా చాలామంది చెప్తూ ఉంటాం, ముస్లింల పిల్లలు సైకిల్ షాప్ దగ్గర పనిచేస్తున్నారని, ముస్లింల పిల్లలు పండ్లు అమ్ముతున్నారని. వాళ్ళకు కష్టపడటం ఎలా అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నారు. అది తప్పే, చదువు నేర్పించాలి కాదన్ను నేను. కానీ మనం చదువు నేర్చుకోవడంతో పాటు ఆ చదువును మన వృత్తి నైపుణ్యంతో పదును పెట్టగలిగితే మనమే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. ఆ దృష్టిగా యువత ఆలోచించాలి, అడుగులు ముందుకేయాలి. ప్రభుత్వాలు కూడా నెలకు 1,00,000 ఉద్యోగాలు ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం కాదు. ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళు సంపాదించుకొని కరువులో బ్రతకకుండా చేస్తాం. అది ఉపాధి రంగంలోనైనా చేతి వృత్తుల విషయంలోనైనా వాళ్ళకి ఆసరాగా ఉంటాం. అలా నిజాయితీగా చేతి వృత్తులను ప్రోత్సహిస్తాం అనాలి. అలా చేసిన రోజు చూడండి, ఉద్యోగం అవసరం ఎవ్వడికి రాదు. ఒక రైతు బిడ్డ రైతుగా బ్రతికితే ఒకప్పుడు 30 రూపాయల కేజీ ఉన్న బియ్యం ఈరోజు 60 రూపాయలకు వచ్చేవి కాదు. రైతుల్ని ఆదుకోవట్లేదు. రైతుల కంటే కూడా కార్పొరేట్ సంస్థల మీద పరిగెడుతున్నాయి. దాంతో అలసిపోయిన రైతు నా కష్టం నా బిడ్డకు రావద్దు అనుకుంటున్నారు. కానీ అన్న ఆలోచించట్లేదు, రేపు నా బిడ్డ కూడా పండించకపోతే నా మనవడు ఏం తింటాడు అని. నిరుద్యోగం, ఉద్యోగాలు రావట్లేదు, నోటిఫికేషన్ పడట్లేదు. 1000 ఉద్యోగాలకు 10 లక్షల మంది రాస్తున్నారండి. అందులో ఎంతమందికి వస్తాయి ఉద్యోగాలు? దాని బదులు ఆ 10 లక్షల మంది ఒక్కసారి ఆలోచించండి. మీరు చదువుకున్న చదువును కళాత్మకంగా, సృజనాత్మకంగా చేతి వృత్తుల వైపు, మరో రంగాల వైపు ఉపయోగించుకోగలిగితే మేక్ ఇన్ ఇండియా ఎంత సక్సెస్ అయింది అనేది కనిపిస్తుంది. ఎస్, విదేశాల్లో కూడా భారత వ్యాపారానికి పెద్ద స్థానం లభిస్తుంది. ప్రతి ఇంట్లో అరే ఉద్యోగం చేసుకుంటే వద్దురద్దురా బాయ్,
నాకు ఉద్యోగం వద్దు పాడొద్దు, ఏంది ఇంత మంచిగా మా అమ్మాయి అని చూసుకుంటున్నా, మంచిగా మా ఊళ్ళోనే ఉంటున్నా, నా చేతి వృత్తి చేసుకుంటున్నా, మా బొమ్మలు ఏడో అమ్ముకుంటున్నా, విదేశాలకు కూడా వెళ్తున్నా, మస్తు సంపాదిస్తాను, నా దగ్గరే 10 మంది ఉద్యోగాలకు ఉన్నారు రాబాయ్, నేను ఎందుకు ఉద్యోగం చేయాలంటాడు. అయ్యా మా ఇచ్చిన 2 ఎకరాలలో మంచిగా కొత్త పద్ధతిలో వరవళ్ళు సృష్టిస్తూ వ్యవసాయం చేస్తున్నా, 10 మంది కూలీలకు ఆసరాగా ఉంటున్నా, అట్లాగే మా అమ్మ నాన్న చూసుకోగలుగుతున్నా, వృద్ధాప్యం వచ్చినప్పుడు పెరిగిన ఊర్లోనే ఉండగలుగుతున్నా, ఇంతకంటే సుఖం ఏడ దొరుకుతారా అబ్బాయి అంటారు. ఈరోజు పొట్టకూటి కోసం విదేశాలకు బట్టలు సర్దుకొని వెళ్ళి అక్కడ వీసాలు పాస్పోర్ట్లు అయిపోతే దొంగగా బ్రతుకుతూ, దొరికిపోతే దొంగగా గెంటేస్తారేమో అని భయపడాల్సిన అవసరం రాదు. ఇది నా అభిప్రాయం మాత్రమే, తప్పుగా చెప్పుంటే క్షమించండి, కానీ ఒక్కసారి ఆలోచించండి. అయితే ఇప్పుడు వద్దాం మేక్ ఇన్ ఇండియాకి సంబంధించి. భారత్ ఒకప్పుడు ఎన్నో దిగుమతులు చేసుకునే స్థాయి నుండి ఇప్పుడు ఎగుమతులు చేసే స్థాయికి చేరుకుంది. తద్వారా దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తుంది. 2014లో దేశంలో 80% మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునే పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు 99.9% మొబైల్స్ ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. అంతేకాదు యూకే, నెదర్లాండ్, ఆస్ట్రియా, ఇటలీ, సౌత్ ఆఫ్రికా వంటి దేశాలకు ఎగుమతులు కూడా సాగుతున్నాయి. మరి మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అయినట్టా కాదట? రాహుల్ గాంధీ గారు కొంచెం చెవులు పెద్దగా చేసుకొనినండి, నా లాంగ్వేజ్ అర్థం కాకుంటే ఎవరితోనైనా ట్రాన్స్లేట్ చేయించుకోండి. ఇక గత 10 ఏళ్లలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి పరంగా భారత్ గణనీయమైన వృద్ధిని సాధించింది. 2014లో దేశంలో విక్రయించిన మొత్తం మొబైల్ ఫోన్లలో 78% దిగుమతి చేసుకోగా ఇప్పుడు 97% మొబైల్ ఫోన్లు భారత్లోనే తయారవుతున్నాయని ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ నివేదిక పేర్కొంది. మొబైల్ ఫోన్ ఉత్పత్తి విలువ 2014-15లో 18,900 కోట్లు కాగా 2024లో 20 కోట్లు పెరిగి 4.10 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక గత 10 ఏళ్లలో దేశంలో 245 కోట్లకు పైగా మొబైల్ ఫోన్ల ఉత్పత్తి చేయడం జరిగింది. 2014-15లో భారత్ నుంచి మొబైల్ ఫోన్ ఎగుమతుల విలువ కేవలం 1,556 కోట్లు మాత్రమే కాగా 2024 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అది 1,20,000 కోట్లకు చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. 2014లో భారత్లో కేవలం 2 మొబైల్ ఫ్యాక్టరీలు ఉండగా ప్రస్తుతం చాలా పరిశ్రమల ఏర్పాటుతో దేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ ఉత్పత్తిదారిగా అవతరించింది. శాంసంగ్ నోయిడాలో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ ఫ్యాక్టరీని నిర్వహిస్తోంది. మరోవైపు యాపిల్ కూడా కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. భారత్లో తయారైన పరికరాలను ఉత్తరాఫ్రికా, దక్షిణ అమెరికా, యూకే, నెదర్లాండ్, ఆస్ట్రియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పెరుగుతున్న ఎగుమతి మార్కెట్తో భారత్ మొబైల్ ఫోన్ ఎలక్ట్రానిక్స్ తయారీ అవుట్లుక్ ఆరోగ్యకరంగా ఉందని నిపుణులు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ గారు, మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అయిందా లేదా? అర్థమైందా? ఇక వాహన రంగంలోకి చూస్తే ఎగుమతి రంగంలో భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ భారీగానే వృద్ధి చెందింది. మేడ్ ఇన్ ఇండియా వాహనాల డిమాండ్ ఏప్రిల్-సెప్టెంబర్ 2024 మధ్య కాలంలో సంవత్సరానికి 14% పెరిగింది. సెప్టెంబర్ 2024లో వాహన విక్రయాల నివేదికను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ విడుదల చేసింది. ఇందులో మేడ్ ఇన్ ఇండియా వాహనాల ఎగుమతి సమాచారం వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం గత నెలలో 4,66,409 యూనిట్లు వాహనాలు అనేక దేశాలకు ఎగుమతి అయినట్లు వెల్లడించింది. డేటా ప్రకారం మేడ్ ఇన్ ఇండియా వాహనాల డిమాండ్ ఏప్రిల్-సెప్టెంబర్ 2024 కాలంలో 14% పెరిగి 25,28,248 యూనిట్లకు చేరుకుంది. గత నెలలోనే మొత్తం 4,66,409 యూనిట్లు ఎగబాకి ముందుకు వెళ్లింది. సెప్టెంబర్ 2023లో ప్రపంచవ్యాప్తంగా 3,91,717 యూనిట్ల ఎగుమతి అయితే అటువంటి పరిస్థితుల్లో సంవత్సర ప్రాతిపదికన వాహన తయారీదారులు గత నెలలో 19.1% ఎక్కువ వాహనాలను ఎగుమతి చేశారు. ఇక డిఫెన్స్ రంగంలోనూ మేక్ ఇన్ ఇండియా అద్భుతాలను సాధించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో 1.27 లక్షల కోట్ల విలువైన రక్షణ రంగ ఉత్పత్తులు తయారయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24లో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో భారత్ 16.7% వృద్ధిని సాధించింది. 2023-24లో భారత్ తయారు చేసిన 1.27 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల్లో 79.2% మేర ప్రభుత్వ రంగ కంపెనీల్లో తయారయ్యాయి. మిగతా 20.8% రక్షణ ఉత్పత్తులను ప్రైవేట్ రంగం తయారు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1.08 లక్షల కోట్ల విలువైన రక్షణ రంగ ఉత్పత్తులను భారత్ తయారు చేసింది. గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధాన సంస్కరణల వల్లే రక్షణ రంగం ఇంతలా వృద్ధి చెందింది. దేశీయంగా వైమానిక, అంతరిక్ష, నౌకా నిర్మాణ పరిశ్రమలు 2020-21లో 85,000 కోట్ల విలువైన ఉత్పత్తుల్ని అందించాయి. అందులో ప్రభుత్వ రంగ సంస్థల వాటా 68,000 కోట్లు. 2019 నాటికి 30 దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేసిన భారత్ రక్షణ ఎగుమతుల్లో 19వ స్థానంలో నిలిచింది. 2025 కల్లా 35,000 కోట్ల విలువైన ఆయుధాలు, ఇతర రక్షణ సామాగ్రిని విదేశాలకు ఎగుమతి చేయాలని భారత్ ఆకాంక్షిస్తుంది. ఆ దిశగా అడుగులేస్తుంది. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలతో భారత్ స్వావలంబన దిశగా వడిగా అడుగులు వేస్తుంది.
ప్రైవేటు రంగంతో పాటు అంకుర పరిశ్రమలను విద్యావేత్తలను ఈ కృషిలో భాగస్వామ్యాలు చేస్తుంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రైవేటు పరిశ్రమలకు బదిలీ చేసి ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. 2020లో ప్రకటించిన రక్షణ సామాగ్రి సేకరణ కార్యక్రమం స్వదేశీ పరిశ్రమల నుంచి ఆయుధ తయారీకి కావాల్సిన మూల యంత్రాలను సేకరించాలని తలపెట్టింది. ఇక ఉద్యోగ కల్పనలో మేక్ ఇన్ ఇండియా విఫలమైందని అన్నారు. కానీ అందులోనూ నిజం లేదని తెలుస్తోంది. మేక్ ఇన్ ఇండియా వల్ల ఏకంగా 200% ఉద్యోగాలు లభించాయి. ఈ గణాంకాలు చాలా రాహుల్ గాంధీ సార్ మీరు చెప్పినవన్నీ అబద్ధాలు అని నిరూపించడానికి. ఒకప్పుడంటే మీడియాను మీ కబంధ హస్తాల్లో పెట్టుకొని మీరు ఆ అంటే ఆ, కాకు సున్నా పెడితే డమ్ అంటే డమ్ అని చెప్పించారు. కానీ సోషల్ మీడియా వచ్చింది సార్, మీరు ఆడే అబద్ధాలని ప్రజలకు వాస్తవ లెక్కలతో సహా చూపించి ప్రజల ద్వారా మీకు చుక్కలు చూపించడానికి. రాహుల్ గాంధీ ఇప్పుడు దేశానికి ప్రతిపక్ష నేత, ఆ హోదాలో ఉన్న వ్యక్తి ఏదైనా మాట్లాడితే ఆచితూచి మాట్లాడాలి. పేలవంగా నిరాధార ఆరోపణలు చేస్తే అది ఆయనకే కాదు దేశానికి కూడా నష్టమే. అయినా కూడా దేశం ఏమైపోయినా పర్లేదు, తమ రాజకీయ పబ్బం గడుపుకుంటే చాలన్న రీతిలో రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారు. దీనివల్లే సమస్య ఏర్పడుతుంది. తస్మత్ జాగ్రత్త. ఇక మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అయిందా లేదా అని అనుమానం ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియోతో నివృత్తి కలిగింది అనుకుంటున్నాను. నేను మాట్లాడిన మాటల్లో తప్పుందంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి ఛానల్లో వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా సబ్స్క్రిప్షన్ చేయించండి. ఆర్ వాయిస్కి అతిపెద్ద బలం. దీన్ని ఆదరిస్తున్న మీరు మాత్రమే. సబ్స్క్రిప్షన్ ఎంత పెరిగితే మన కుటుంబం అంత పెరిగింది అని చాలా ధైర్యం అనిపిస్తోంది. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం అండి. ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా, అలాగే ధర్మం, దేశం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే చాలామంది వాళ్ళెవరో వీళ్ళెవరో సహాయం చేస్తున్నారు అనుకుంటారు. అది అబద్ధం అండి. మాకు సహాయం చేస్తుంది ఓన్లీ మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు మాత్రమే. వాళ్ళ వల్లే ఈ ఛానల్ ఈ మాత్రం కూడా మేము నడపగలుగుతున్నాం. కానీ ఆర్థిక ఇబ్బందులతో అయితే చాలా 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 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఏం చేయగలము అనేది కూడా ఆలోచిస్తున్నాం. ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాం. ఒక ఆఫీస్ పెట్టి చాలా చాలా కళలు ఉన్నాయి. దేశానికి సంబంధించి, ధర్మానికి సంబంధించి, రాజకీయ నాయకుల ఓటు బ్యాంకుల గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయాలి అని. బట్ అంత మాకు ఎక్విప్మెంట్ కానీ అంత స్థాయిలో స్టాఫ్ కానీ లేకపోవడంతో అడుగులు ముందుకు పడట్లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళకే ప్రతి మంత్ శాలరీస్ విషయంలో కానీ మిగిలిన విషయంలో కానీ చాలా చాలా సతమతం అవుతున్నాం. మీరు ఆర్థికంగా చేయూతనందిస్తే డెఫినెట్గా ఈ సమస్య నుంచి మేము బయటపడతాం. మీరు చేసేది చిన్న సహాయం అయినా అది మాకు చాలా పెద్ద సహాయం అండి. దయచేసి స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని ఒక అమ్మాయి కళకు సహకారాన్ని అందించండి. అండ్ వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి, మీరు ఇచ్చే చిన్న యాడ్ ఆర్థికంగా మా ఛానల్ని నిలబెట్టడంతో పాటు కింద కామెంట్లలో పెడతా ఉంటారు కొంతమంది, అడుక్కుంటున్నావు, పైసలు అడుగుతున్నావు అని. అలా అడిగే పరిస్థితి లేకుండా మేము మా ఛానల్ని నడుపుకోగలమండి. మీ వ్యాపారాన్ని కూడా అంతే ప్రమోట్ చేస్తాం ఖచ్చితంగా. కాబట్టి దయచేసి వ్యాపార ప్రకటనలకు మా ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్ని సంప్రదించి ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకును మా గొంతుకుగా వినిపించాలి అనేదే మా ఛానల్ లక్ష్యం. దానికోసం 8328500576కి మీ సమస్యను పూర్తి వివరాలతో ఆడియో వీడియో క్లిప్పింగ్ పంపిస్తే ఒకవేళ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే విధంగా చూసి పంపించండి. జై హింద్, జై భారత్.